మహాపరిశుద్ధుడా, నమ్మకమైన వాడా, నిరంతరము స్తోత్రారుడైన నా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఉన్నతమైన కృపను బట్టి, నీ పరిశుద్ధమైన నామను బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గనుడా, మీరే సహాయం చేయండి. గడిచిన పునరుద్ధానం నుంచి ఈ పునరుద్ధానం వరకు నీ కృప నీ సన్నిధి తోడుగా ఉంచారు. తండ్రి, నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో వర్ధిల్లినట్టుగా, నీ నామానికి మహిమ వచ్చినట్టుగా ప్రభువా, నీ ప్రజలందరితో మీరు మాట్లాడండి, బలపరచండి, స్థిరపరచండి. నీ సన్నిధికి వచ్చి నీ నామాన్ని ఆరాధించినట్లుగా నీ కృప తోడుగా ఉంచండి. తండ్రి, నీకు స్తోత్రాలు. మహనీయుడా, నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. నాన్న, మీరే సహాయం చేస్తారని నీ చేతులకు అప్పగిస్తున్నాను. గొప్ప దేవుడా, కనికరపడండి. నమ్మకమైన వాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ కృప నీ కనికరం మాకు తోడుగా ఉంచండి. నీ ప్రజలందరినీ ప్రేరేపించి నీ సన్నిధి నడిపించండి. నీ ప్రజలతోనూ వాక్యం వినుతున్న ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచి నీ నామానికి మహిమకరంగా ఉంచి నీ సన్నిధిలో వర్ధిల్లినట్టుగా ప్రభువా, పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్యంలోనూ అయా నా తండ్రి సాక్ష్యాలను నీ కృప మెండుగా ఉంచి నీ సన్నిధి మా పక్షాన ఉంచిన తండ్రి నీకు వందనాలు. నీ నామానికి మీరు మహిమ పొందుతారని, వచ్చిన వారందరినీ దీవించండి, రాలేకపోయిన వారిని ప్రేరేపించి నడిపించమని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని సమస్తం నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభు, నీ పరిశుద్ధాత్మ సన్నిధిలో ఉంచి ప్రజలందరితోనూ మాతో మీరు మాట్లాడి బలపరచు, స్థిరపరచమని, ఈ ఆరాధన అంతట్లో మీరే అధ్యక్షులుగా ఉండమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కొట్టాలి